ఒక తరగతికి బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయుడు ఏం ఫలితాలు ఆశించి బోధిస్తున్నాడో తెలుసుకొని బోధించాలి. మీరు బోధించేది మ్యాథమెటిక్స్ అయినా సరే, సైన్స్ అయినా సరే, సోషల్ స్టడీస్ అయినా సరే, లేదా ఏదైనా భాష కూడా కావచ్చు. ఏది బోధిస్తున్నా కూడా ఎందుకు బోధిస్తున్నాను అన్నటువంటి ప్రశ్నకు సమాధానం తెలియనంత వరకు మీ బోధనకు అర్థం పరమార్థం అనేది ఉండదు. ఎటువంటి ప్రవర్తనాపరమైనటువంటి పరివర్తనలు, మార్పులు విద్యార్థుల నుంచి మనం ఆశిస్తున్నామో తెలుసుకొని బోధించాలి. వీటి గురించి తెలిపేవే బోధనా గమ్యాలు, బోధనా లక్ష్యాలు. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ అదే, బోధనా గమ్యాలు, బోధనా లక్ష్యాలు. నేటి టాపిక్లో మనము ఏ అంశాలని చర్చించబోతున్నాము అంటే, చర్చించబోయే అంశాలు ఏంటివి అంటే, విద్యా లక్ష్యాలు, బోధనా గమ్యాల గురించి చర్చించబోయే కన్నా ముందుగా కొంత టర్మినాలజీ ఉంటుంది. సాంకేతిక పదజాలము, పారిభాషిక పదజాలము, వాటి గురించి తెలుసుకోవాలి మనం. లక్ష్యాలంటే ఏంటివి, గమ్యాలంటే ఏంటివి, ఉద్దేశాలంటే ఏంటివి, స్పష్టీకరణలు అంటే ఏంటివి, విద్యా ప్రమాణాలు ఏంటివి, వాటి మధ్య ఉన్నటువంటి సారూప్యతలు ఏంటివి, వైరుధ్యాలు ఏంటివో మనం తెలుసుకోవాలి. ముందు మనం వాటి గురించి చర్చిస్తాం. ఆ తర్వాత మనోవైజ్ఞానికవేత్తలు లక్ష్యాలను, విద్యా లక్ష్యాలను 3 రంగాలుగా వర్గీకరించడం జరిగింది. జ్ఞానాత్మక రంగము, మానసిక చలనాత్మక రంగము, భావావేశ రంగము. ఆ రంగాల గురించి మనము ఆ వర్గీకరణ గురించి తెలుసుకుంటాము. ఆ వర్గీకరణలో భాగంగానే బెంజమిన్ బ్లూమ్స్, లోరిస్ ఆండర్సన్, డేవిడ్ క్రాత్వెల్ అనేటువంటి శాస్త్రవేత్తలు, మనోవైజ్ఞానికవేత్తలు వర్గీకరించినటువంటి అంశాలు ఏంటివి, వాళ్ళు తెలిపినటువంటి విలువైన అభిప్రాయాలు ఏంటివో కూడా మనం చివరిలో చర్చిస్తాము. సో మనం ఈరోజు ఇప్పుడు చర్చించబోయేటటువంటి అంశం ఏంటంటే, ఫస్ట్ గమ్యాలు, గోల్స్. ఆశయాల విశదీకరణల్ని గమ్యాలు అంటాం మనం. ఇవి దీర్ఘకాలికమైనవి. సుదీర్ఘకాలంలో మొత్తం విద్యా ప్రణాళిక అధ్యయనం ద్వారా మనం విద్యార్థుల్లో ఎటువంటి ప్రవర్తనాపరమైనటువంటి పరివర్తనలు ఆశిస్తున్నామో తెలిపేవే గమ్యాలు. గమ్యాలను మనము విద్యా ప్రణాళిక, కరికులం తయారీలో ఉపయోగిస్తాం. గమ్యాలు అనేవి మొత్తం ఒక దేశానికి చెందినవి లేదా ఒక సమాజానికి చెందినవి ఉంటాయి. వీటి యొక్క పరిధి అనేది చాలా విస్తృతమైనది. గమ్యాల గురించి మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మాట్లాడాల్సినటువంటి పదం ఉద్దేశాలు, ఎయిమ్స్. ఎయిమ్స్ అనేవి స్వల్పకాలీనమైనవి. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇవన్నీ కూడా మనకు పర్యాయ పదాలుగా గోచరిస్తూ ఉంటాయి. సమాన అర్థం ఉన్నటువంటి పదాలుగా మనం అర్థం చేసుకుంటాం, అపోహపడుతుంటాం. కానీ వీటి మధ్య స్వల్పమైన తేడా ఉంది. ఆ తేడాను మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఉద్దేశాలు. ఉద్దేశాలు అనేవి స్వల్పకాలీనమైనవి. అంటే ఒక తరగతి అంతంలో విద్యార్థి నుంచి ఆశించేటటువంటి ప్రవర్తనాపరమైన మార్పుల్ని మనం ఉద్దేశాలను అనొచ్చు. ఒక విద్యా సంవత్సర అంతానికి ఎటువంటి మార్పులు విద్యార్థుల్లో రావాలి అని తెలిపేవి ఉద్దేశాలు. ఇవి విషయ ప్రణాళికల రూపకల్పనలో ఇవి సహాయకారిగా ఉంటాయి. సిలబస్ రూపకల్పనలో సహాయకారిగా ఉండేటివి ఎయిమ్స్. కరికులం రూపకల్పనలో సహాయకారిగా ఉండేటివేమో గమ్యాలు. సిలబస్ రూపకల్పనలో సహాయకారిగా ఉండేటివేమో ఉద్దేశాలు. గమ్యాలు, ఉద్దేశాల తర్వాత లక్ష్యాలు, ఆబ్జెక్టివ్స్ అంటే ఏందో తెలుసుకోవాలి మనం. గమ్యాలు, ఉద్దేశాల నుంచి ఆవిర్భవించేవే లక్ష్యాలు. లక్ష్యాలంటే ఒక పాఠ్యాంశ బోధన ద్వారా మనం ఏం ఆశిస్తున్నాం, విద్యార్థుల్లో ఎటువంటి ప్రవర్తనాపరమైన మార్పులు ఆశిస్తున్నామో తెలిపేవే, సూచించేవే లక్ష్యాలు. వీటిని అభ్యసన లక్ష్యాలని కూడా పిలవచ్చు. ఒక పాఠ్యాంశ బోధన తర్వాత వీటిని మనం సాధించవచ్చు. అంటే ఒక పాఠ్యం పూర్తయ్యేసరికి ఏం సాధించగలగాలి విద్యార్థులు తెలిపేవే లక్ష్యాలు. లక్ష్యాల తర్వాత స్పష్టీకరణలు, స్పెసిఫికేషన్స్. ఇవి బోధనా లక్ష్యాలకు సూక్ష్మ రూపాలుగా చెప్పబడతాయి. అంటే లక్ష్యాలను ఇంకా స్పష్టంగా, విస్పష్టంగా పేర్కొంటే అవి స్పష్టీకరణలు అనిపించుకుంటాయి. ఇవి అభ్యసనం జరిగిందనడానికి సాక్షిభూతంగా ఉంటాయి, సాక్ష్యాలుగా ఉంటాయి. స్పష్టీకరణలు మనము బోధనా ప్రణాళిక రచనలో ఉపయోగిస్తాం. అంటే పీరియడ్ ప్లాన్ కావచ్చు, యూనిట్ ప్లాన్ కావచ్చు, లేదా యాన్యువల్ ప్లాన్ రచించడంలో మనకు సహాయకారిగా ఉండేటివి స్పష్టీకరణలు. అంతేకాదు మూల్యాంకనానికి మార్గదర్శకత్వం వహిస్తాయి స్పష్టీకరణలు. ఇక నెక్స్ట్ చివరిగా మాట్లాడాల్సింది విద్యా ప్రమాణాలు, స్టాండర్డ్స్. ఒక రకంగా స్పష్టీకరణలు, విద్యా ప్రమాణాలు స్థూలంగా చూస్తే అర్థం విషయంలో ఒకే రకమైన అర్థంతో ఉంటాయి. కానీ వీటి మధ్య కూడా స్వల్పమైన తేడా ఉంది. విద్యార్థులు నేర్చుకోవాల్సిన అంశాలకు చెందినటువంటి నైపుణ్యాలకు సంబంధించినటువంటి స్పష్టమైన వ్యాఖ్యలను అభ్యసనా సామర్థ్యాలు లేదా ప్రమాణాలు అంటాం. ఒక నిర్ణీత పాఠం కావచ్చు, ఒక తరగతి కావచ్చు, ఒక స్థాయి పూర్తయిన తర్వాత విద్యార్థి సాధించేటటువంటి
లక్ష్యాలనే విద్యా ప్రమాణాలుగా మనం పిలవచ్చు. విద్యా ప్రమాణాలను 2 రకాలుగా వర్గీకరిస్తారు. విషయ ప్రమాణాలు కంటెంట్ స్టాండర్డ్స్ అని, సాధనా ప్రమాణాలు పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ అని పిలుస్తాము. ఈ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ని మరో పేరు రూబ్రిక్స్ అని పిలుస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి, రూబ్రిక్స్ అనేటువంటి అంశం. విషయ ప్రమాణాలు ఏం చెప్తాయంటే ఇది విషయాలకు సంబంధించినవి, సబ్జెక్టులకు సంబంధించినవి, ప్రతి విద్యార్థి నేర్చుకోవాల్సిన నిర్వహించాల్సిన అంశాల గురించి తెలుపుతాయన్నమాట. ఇక సాధనా ప్రమాణాలంటే విద్యార్థులు ఏ మేరకు సాధించగలిగాడో గణన చేసి చెప్పేటటువంటి ప్రమాణాలు మనం సాధనా ప్రమాణాలు అంటాము. సాధనా ప్రమాణాలు అంటే విద్యార్థులు సాధించినటువంటి సామర్థ్యాలను తెలిపేటివి. వీటిని రూబ్రిక్స్ అని కూడా పిలుస్తామన్నమాట. సో ఇవి గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, విద్యా ప్రమాణాలు అంటే ఏందో మనం తెలుసుకున్నాం. వాటి మధ్య ఉన్నటువంటి మనము స్వల్పమైన తేడాలు కూడా తెలుసుకున్నాం. తర్వాత మనం మాట్లాడాల్సినటువంటి అంశం ఏంటి అంటే మనోవైజ్ఞానికవేత్తలు విద్యా లక్ష్యాలను 3 రంగాలుగా వర్గీకరించారని మనం చెప్పుకున్నాం. మొదటి దాన్ని మనం జ్ఞానాత్మక రంగము, నాలెడ్జ్ డొమైన్ అంటున్నాము. రెండవ దాన్ని భావావేశ రంగము, ఎఫెక్టివ్ డొమైన్ అంటున్నాము. మూడవది మానసిక చలనాత్మక రంగం, సైకోమోటార్ డొమైన్ అంటాం. దీన్ని కైనెస్థెటిక్ డొమైన్ అని కూడా పిలుస్తాం. మనోవైజ్ఞానికవేత్తలు విద్యా లక్ష్యాలను 3 రంగాలుగా వర్గీకరించడం జరిగింది. అంటే మానవ ప్రవర్తన అనేది ఈ 3 రంగాలలో వెలిబుచ్చేటటువంటి ప్రతిస్పందనల సమాహారంగా మనం చెప్పొచ్చు. కాబట్టి విద్యా లక్ష్యాలను కూడా 3 రంగాలుగా మనోవైజ్ఞానికవేత్తలు వర్గీకరించడం జరిగింది. దీంట్లో మొదటి వర్గీకరణ మనం మాట్లాడాల్సింది నాలెడ్జ్ డొమైన్, జ్ఞానాత్మక రంగము. ఈ విద్యా లక్ష్యాలను మొట్టమొదటగా వర్గీకరించడానికి ప్రయత్నం చేసినటువంటి శాస్త్రవేత్త బెంజమిన్ బ్లూమ్ 1956వ సంవత్సరంలో టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్, ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ గోల్స్ అనేటటువంటి గ్రంథంలో 1956లో వర్గీకరించడానికి, విద్యా లక్ష్యాలను వర్గీకరించడానికి బెంజమిన్ బ్లూమ్, డేవిడ్ క్రాత్హోల్ ప్రయత్నం చేయడం జరిగింది. దీన్ని హ్యాండ్బుక్ 1 అని అంటున్నాం. అంటే బెంజమిన్ బ్లూమ్ యొక్క తొలి వర్గీకరణను హ్యాండ్బుక్ 1లో ప్రచురించడం జరిగింది. తర్వాత దీన్ని 1964లో అదనంగా కొన్ని అంశాలను చేర్చి సవరించడం జరిగింది. దీన్ని హ్యాండ్బుక్ 2గా పిలవడం జరుగుతుంది. అంటే మొదటిసారిగా 1956లో బెంజమిన్ బ్లూమ్ కేవలం జ్ఞానాత్మక రంగంలో సబ్ డొమైన్స్ మాత్రమే వెల్లడించాడు. జ్ఞానాత్మక రంగాన్నే చక్కగా వివరించడానికి ప్రయత్నం చేశాడు. మిగతా రంగాలు ఏవైతే ఉన్నాయో భావావేశ రంగం కానీ మానసిక చలనాత్మక రంగాన్ని ముట్టుకోలేదు ఫస్ట్ సారి. సెకండ్ సారి 1964లో డేవిడ్ క్రాత్హోల్తో కలిసేసి భావావేశ రంగంలో కూడా కొన్ని సబ్ డొమైన్స్ను చేర్చి భావావేశ రంగాన్ని వివరించడానికి ప్రయత్నం చేశాడు. ఇక 3వ రంగమైనటువంటి మానసిక చలనాత్మక రంగాన్ని బెంజమిన్ బ్లూమ్ కానీ డేవిడ్ క్రాత్హోల్ అతని సహచరులు వర్గీకరించడానికి ప్రయత్నం చేయలేదు. ఈ మానసిక చలనాత్మక రంగాన్ని సింప్సన్, దవే లాంటి ఇతర మనోవైజ్ఞానికవేత్తలు వివరించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ నాలెడ్జ్ డొమైన్, జ్ఞానాత్మక రంగం ఏదైతే ఉందో ఈ జ్ఞానాత్మక రంగంలో మనకు ఒక 6 ఉపరంగాలు ఉంటాయి. మొదటిసారి 1956లో తొలి వర్గీకరణ ఏదైతే ఉందో బెంజమిన్ బ్లూమ్ ప్రతిపాదించింది. దాంట్లో నాలెడ్జ్ డొమైన్లో 6 సబ్ డొమైన్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. దాంట్లో ఫస్ట్ డొమైన్ నాలెడ్జ్, జ్ఞానము. సెకండ్ వన్ కాంప్రహెన్షన్, దీన్నే అవబోధము అంటున్నాము. మూడవది అప్లికేషన్, వినియోగము. నాలుగవది అనాలిసిస్, విశ్లేషణ. ఐదవది సింథసిస్, సంశ్లేషణము. చివరిది ఇవాల్యుయేషన్, మూల్యాంకనము. ఈ వర్గీకరణ అనేది సరళం నుంచి సంక్లిష్టం వైపుకు, మూర్తం నుంచి అమూర్తం వైపుకు కొనసాగేటటువంటి వర్గీకరణ. ఈ వర్గీకరణలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఒక అనుక్రమణిక విధానంలో, ఒక హైరార్కికల్ ఫామ్లో ప్రజెంట్ చేయడం జరిగింది. హైరార్కికల్ ఫామ్ అంటే సరళమైన అంశాలను దిగువ స్థాయిలో పెట్టేసి క్లిష్టమైన అంశాలను మనం పై స్థాయిలో పెట్టడాన్ని మనం హైరార్కికల్ ఫామ్ అంటాం. ఒక నిచ్చెన రూపంలో లేదా ఒక మెట్ల రూపంలో ప్రజెంట్ చేయడాన్ని మనం హైరార్కికల్ ఫామ్ అంటాము. దీంట్లో కింద ఉన్నటువంటి 3 సబ్ డొమైన్స్ ఏవైతే ఉన్నాయో నాలెడ్జ్, కాంప్రహెన్షన్, అప్లికేషన్, వీటిని లోయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్గా పిలుస్తారు. మూడవ అంశం ఏదైతే ఉందో అనాలిసిస్, సింథసిస్, ఇవాల్యుయేషన్, ఈ మూడింటిని హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్గా పిలుస్తాము. మనం ఆల్రెడీ
జ్ఞానాత్మక రంగానికి సంబంధించినటువంటి బ్లూమ్స్ వర్గీకరణను ఇదివరకే ఒక వీడియోలో డీటెయిల్గా చర్చించడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లతో పాటుగా పైన వచ్చేటటువంటి ఐ బటన్లో ఇస్తున్నాను. కాబట్టి ఆ వీడియోను కూడా చూసి మీరు సమగ్రమైన అవగాహన పొందగలరు. సో ఇది తొలి వర్గీకరణ. తర్వాత 2002లో డేవిడ్ క్రాత్హోల్ మరియు లోరిస్ అండర్సన్లు ఏం చేశారంటే పాత వర్గీకరణను సవరించి కొత్త వర్గీకరణను ప్రతిపాదించడం జరిగింది. వీళ్ళు చేసినటువంటి ముఖ్యమైన మార్పులు ఏంటివి అంటే పాత వర్గీకరణలో ఉన్నటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో ఉపరంగాలు సబ్ డొమైన్స్ అవి నామవాచక రూపంలో ఉన్నాయి, నౌన్ ఫామ్లో ఉండేటివి. వాటిని వీళ్ళు ఏం చేశారంటే క్రియారూపంలో వర్బ్ ఫామ్లో మార్చడం జరిగింది. నాలెడ్జ్ డొమైన్ని వీళ్ళు రిమెంబరింగ్గా పేరు మార్చారు. రిమెంబరింగ్ అంటే ధారణను కలిగి ఉండడము లేదా జ్ఞప్తికి తెచ్చుకోవడం అని కూడా చెప్పొచ్చు. రెండవది కాంప్రహెన్షన్ కదా, దాన్ని వీళ్ళు అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవడము అవగాహన చేసుకోవడంగా మార్చారు. మూడవది అప్లయింగ్, నాలుగవది అనలైజింగ్, ఐదవది ఇవాల్యుయేటింగ్. ఇక్కడ చూసారా, ఇవాల్యుయేషన్ అనేటటువంటి పాత వర్గీకరణలో ఇవాల్యుయేషన్ అనేది 6వ ఉపరంగం, 6వ సబ్ డొమైన్. ఇక్కడ వాళ్ళు 5వ దానికి చేంజ్ చేశాం, ఐదో దానికి మార్చడం జరిగింది, దాన్ని ఇవాల్యుయేటింగ్గా మార్చడం జరిగింది. ఇక పాత వర్గీకరణలో 5వ స్థానంలో ఉన్న సింథసిస్ని ఇక్కడ కొత్త వర్గీకరణలో 6వ స్థానంలో మార్చి దానికి క్రియేటింగ్ సృజించడము అని పేరు పెట్టడం జరిగింది. కొత్త వర్గీకరణ మరోసారి చూడండి. రిమెంబరింగ్ ధారణను కలిగి ఉండడము, అండర్స్టాండింగ్ అవగాహన చేసుకోవడము, అప్లయింగ్ వినియోగించడము, అనలైజింగ్ విశ్లేషించడము, ఇవాల్యుయేటింగ్ విలువ కట్టడము లేదా మూల్యాంకనం చేయడము, చివరిది క్రియేటింగ్ సృజించడము. సో ఇక్కడ స్లైడ్లో మీకు పాత వర్గీకరణ కొత్త వర్గీకరణకు సంబంధించినటువంటి స్పష్టమైన తేడాను ఈ స్లైడ్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా మీరు జాగ్రత్తగా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. దీన్ని ఆరోహణ క్రమంలో అడిగినా మనం సమాధానం చేయగలగాలి, అవరోహణ క్రమంలో అడిగినా సమాధానం చేసేటట్లు మీరు ప్రిపేర్ కావాలి. పాత వర్గీకరణకు కొత్త వర్గీకరణకు తేడాను స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ నాలెడ్జ్ డొమైన్కి సంబంధించినటువంటి ఇంకా సమగ్రమైన సమాచారాన్ని ఉదాహరణ సహితంగా మనం బ్లూమ్స్ టాక్సానమీలో వివరంగా వివరించడం జరిగింది. కాబట్టి అక్కడ మీరు ఆ వీడియోని విని ఒక సమగ్రమైన అవగాహన పొందగలరు. బ్లూమ్స్ మరియు అతని సహచరులు ఏం చేశారంటే ఇక్కడ ఈ కొత్త వర్గీకరణ ఏదైతే ఉందో ఈ కొత్త వర్గీకరణలో మళ్ళీ స్పష్టీకరణలు పేర్కొనడం జరిగింది. ధారణను కలిగి ఉండడం, రిమెంబరింగ్లో 2 స్పష్టీకరణలు ఉన్నాయి, అవగాహన చేసుకోవడం అండర్స్టాండింగ్లో 7 స్పష్టీకరణలు ఉన్నాయి, వినియోగించడం అప్లయింగ్లో 2 స్పష్టీకరణలు ఉన్నాయి, విశ్లేషించడం అనలైజింగ్లో 4 స్పష్టీకరణలు ఉన్నాయి, విలువ కట్టడం ఇవాల్యుయేటింగ్లో 2 స్పష్టీకరణలు ఉన్నాయి, సృజించడం క్రియేటింగ్లో 2 ఉన్నాయి. ఆ రకంగా మొత్తము 19 స్పష్టీకరణలు పేర్కొనడం జరిగింది. జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి 6 సబ్ డొమైన్స్కి చెందినటువంటి స్పష్టీకరణలు మొత్తం ఎన్ని? 19 స్పష్టీకరణలు. ఇది బ్లూమ్స్ యొక్క రివైజ్డ్ టాక్సానమీలో మనకు వివరించబడ్డటువంటి అంశాలు. ఉదాహరణకు రిమెంబరింగ్లో ఉన్నటువంటి 2 స్పష్టీకరణలు ఏంటివి అంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం. అదేవిధంగా అవగాహన లేదా అవగాహన చేసుకోవడం అండర్స్టాండింగ్లో 7 ఉన్నాయని చెప్తున్నాం కదా స్పష్టీకరణలు. ఏంటివి అవి? ఉదహరించడము, వర్గీకరించడము, సాధారణీకరణం, పోల్చడము, వివరించడము, అన్వయించడము, అనుమితి, ముగింపులను రాబట్టడము. ఈ విధంగా వివరిస్తూ వెళ్ళడం జరిగింది. పాత వర్గీకరణలో ఉన్నటువంటి సందిగ్ధ అంశాలను తొలగించి ఇంకా స్పష్టంగా బ్లూమ్స్ తొలి వర్గీకరణను రివైజ్డ్ చేసి 2002లో మలి వర్గీకరణను డేవిడ్ క్రాత్హోల్ అండర్సన్లు ప్రతిపాదించడం జరిగింది. దీంట్లో చేసినటువంటి ముఖ్యమైన మార్పులు ఏంటివి? నామవాచక రూపంలో ఉన్నటువంటి సబ్ డొమైన్స్ని వీళ్ళు క్రియారూపంలో మార్చడం జరిగింది. దాంతోపాటుగా ప్రతి సబ్ డొమైన్లో కూడా మొత్తం 19 స్పష్టీకరణలను పేర్కొనడం జరిగింది. ఇది రివైజ్డ్ టాక్సానమీలో జరిగినటువంటి ముఖ్యమైన మార్పుగా అభ్యర్థులు గమనించాలి. మానవ ప్రవర్తన అనేది జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగాలలో
ప్రతిస్పందనల ప్రతిరూపంగా భావించడం జరుగుతుంది. కాబట్టి విద్యా లక్ష్యాలు కూడా ఈ 3 రంగాలకు చెందినవై ఉంటాయి. మనం జ్ఞానాత్మక రంగం గురించి వివరంగా మాట్లాడుకున్నాం. జ్ఞానాత్మక రంగంలో నాలెడ్జ్ డొమైన్లో బ్లూమ్స్ యొక్క వర్గీకరణ, తొలి వర్గీకరణను, తర్వాత 2002లో సవరించిన వర్గీకరణ గురించి కూడా మనం వివరంగా మాట్లాడుకోవడం జరిగింది. అయితే జ్ఞానాత్మక రంగం అనేది వ్యక్తి యొక్క జ్ఞానం మరియు సంజ్ఞానాత్మకు సంబంధించినటువంటి విషయాలపై ఆధారపడినటువంటి అంశం. కాబట్టి జ్ఞానం మరియు సంజ్ఞానాత్మకత అనేది వ్యక్తి యొక్క మెదడు వికాసంపై ఆధారపడి ఉంటుంది. మెదడు అనేది వ్యక్తి తలలో ఉంటుంది కాబట్టి తలను, హెడ్ను జ్ఞానాత్మక రంగానికి ప్రతీకగా భావించడం జరుగుతుంది. ఇక భావావేశ రంగం అనేది వ్యక్తి హృదయానికి సంబంధించింది. హృదయం అనేది ప్రతిస్పందిస్తుంటుంది. అభిరుచులు, ఆసక్తులు, వైఖరులు, విలువలు ఇలాంటివన్నీ కూడా ఇస్థెటిక్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వ్యక్తి యొక్క హార్ట్తో రిలేటెడ్ ఉన్నటువంటి అంశాలు. కాబట్టి మనం భావావేశ రంగాన్ని హార్ట్తో పోలుస్తాం. అంటే హృదయాన్ని భావావేశ రంగానికి ప్రతీకగా భావించడం జరుగుతుంది. ఇక చివరి రంగమైనటువంటి మానసిక చలనాత్మక రంగం, సైకోమోటార్ డొమైన్, లేదా దీన్నే కైనెస్థెటిక్ డొమైన్ అని కూడా పిలుస్తాం. అంటే వ్యక్తి చేసేటటువంటి కృత్యాలు కావచ్చు, పనులు కావచ్చు, నైపుణ్యాలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాలన్నీ కూడా మానసిక చలనాత్మక రంగానికి చెందినవి ఉంటాయి. వ్యక్తులు, మానవులు చేసేటటువంటి పనులు చేతులతో చేస్తారు కాబట్టి చేతిని, హ్యాండ్ని మానసిక చలనాత్మక రంగానికి ప్రతీకగా భావించడం జరుగుతుంది. జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. జ్ఞానాత్మక రంగం మేము హెడ్తో పోలుస్తున్నాము, భావావేశ రంగాన్ని మనము హార్ట్తో పోలుస్తున్నాము, మానసిక చలనాత్మక రంగాన్ని హ్యాండ్తో పోలుస్తున్నాము. ఈ విధంగా ఈ 3 హెచ్లు, హెడ్, హ్యాండ్, హార్ట్, ఈ 3 హెచ్లు కూడా 3 రంగాలకు ప్రతీకలుగా భావించడం జరుగుతుంది. అయితే విద్యా లక్ష్యాలను మొదటిసారిగా బ్లూమ్స్ వర్గీకరించినప్పుడు 1956లో కేవలం జ్ఞానాత్మక రంగాన్ని మాత్రమే వర్గీకరించడం జరిగింది. ఎక్కువ ప్రాధాన్యత జ్ఞానాత్మక రంగానికి మాత్రమే ఇవ్వడం జరిగింది. తర్వాత రెండవసారి 1962వ సంవత్సరంలో బ్లూమ్స్ మరియు అతని సహచరులు లోరిస్ అండర్సన్, డేవిడ్ క్రాత్వెల్తో కలిసి బ్లూమ్స్ రెండవసారి విద్యా లక్ష్యాలను ప్రచురించడం జరిగింది. అప్పుడు భావావేశ రంగానికి సంబంధించినటువంటి లక్ష్యాలని ఇతడు పేర్కొనడం జరిగింది. అయితే భావావేశ రంగం, జ్ఞానాత్మక రంగానికి సంబంధించినటువంటి లక్ష్యాలు మాత్రమే బ్లూమ్స్ పేర్కొన్నాడు. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినటువంటి వర్గీకరణను సింప్సన్, దవే లాంటి మనోవైజ్ఞానికవేత్తలు వర్గీకరించడం జరిగింది. సో ఇప్పుడు మనం భావావేశ రంగం గురించి మాట్లాడుకుంటున్నాం. జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి సబ్డొమైన్స్ని మనము ఏ విధంగానైతే ఒక హైరార్కికల్ ఫామ్లో ప్రజెంట్ చేశామో ఎఫెక్టివ్ డొమైన్లో ఉన్నటువంటి 5 సబ్డొమైన్స్ని కూడా మనము అదే విధమైనటువంటి అనుక్రమణిక విధానంలో ప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవి సరళం నుంచి సంక్లిష్టం వైపుకు సాగేటటువంటి లక్ష్యాలు, అమూర్తం నుంచి అమూర్తం వైపుకు సాగేటటువంటి లక్ష్యాలుగా మనం అభివర్ణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంట్లో సరళమైనటువంటి సబ్ డొమైన్ అనేది గ్రహించడం, గ్రహణం, రిసీవింగ్. అత్యున్నత స్థాయి లక్ష్యం ఏంటి అంటే క్యారెక్టరైజింగ్. ఇది అమూర్తమైనటువంటి భావన, మూర్తమైన భావనేమో రిసీవింగ్. సరళం నుంచి సంక్లిష్టం, మూర్తం నుంచి అమూర్తం వైపుకు ఈ అనుక్రమణిక వర్గీకరణ కొనసాగుతుంది. అయితే జ్ఞానాత్మక రంగంలో మనము 6 సబ్ డొమైన్స్ని విభజించుకున్నాము. ఇప్పుడు భావావేశ రంగంలో 5 సబ్ డొమైన్స్ని బ్లూమ్స్ మరియు అతని సహచరులు మనకు వర్గీకరించి ఇవ్వడం జరిగింది. వీటిని మనము ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రిసీవింగ్ ఫస్ట్ సబ్ డొమైన్ ఏంటండి? రిసీవింగ్, గ్రహించడం. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే విద్యార్థి ఏదైనా ఉద్దీపనను లేదా తన అనుభవం, తన ప్రత్యక్షంలోకి వచ్చినటువంటి అనుభవాన్ని ఏం చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని సేకరిస్తాడు, ఆ ఉద్దీపనను గ్రహిస్తాడు. ఇది గ్రహించడం అనేటటువంటి సబ్ డొమైన్లో జరిగేటటువంటి పని. ఉదాహరణకు 10వ తరగతి చదివేటటువంటి విద్యార్థి మానవ హక్కులు, సాంఘిక శాస్త్రంలో మానవ హక్కులు అనేటువంటి పాఠం ఉంటుంది. మానవ హక్కులు అనేటటువంటి లెక్చర్ని ఉపాధ్యాయుడు చెప్తుంటే క్లాస్ రూమ్లో వినడం జరిగింది. సో ఇక్కడ ఏకాగ్రతతో వినడము, ఆ సమాచారాన్ని గ్రహించడము అనేది మొదటి దశలో జరుగుతుంది. ఈ సబ్ డొమైన్, మొదటి సబ్ డొమైన్లో జరిగేటటువంటి పని ఇదే, గ్రహించడం.
తన తక్షణ ప్రత్యక్షంలోకి వచ్చినటువంటి అనుభవాన్ని కావచ్చు, సమాచారాన్ని కావచ్చు, ఏకాగ్రతతో గ్రహించడాన్ని మనము రిసీవింగ్గా చెప్తాం. ఈ విధంగా గ్రహించినటువంటి సమాచారం అనేది వ్యక్తి యొక్క సుప్త చేతనలో లేదా అచేతన మనసులో అలాగే ఉండిపోదు. దాన్ని ఏం చేస్తాడు వ్యక్తి? బహిర్గతపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దీన్నే రెస్పాండింగ్ అంటాం, ప్రతిస్పందించడం అంటాం. మానవ హక్కులు క్లాసులు విన్నటువంటి విద్యార్థి మానవ హక్కులకు సంబంధించినటువంటి క్లాస్ రూమ్ చర్చల్లో పాల్గొనడం, లేదా మానవ హక్కులపై ప్రజెంటేషన్ను తయారు చేసి క్లాస్ ముందు ప్రజెంట్ చేయడం కావచ్చు, లేదా మానవ హక్కులకు సంబంధించినటువంటి అదనపు సమాచారాన్ని ఇంటర్నెట్ ద్వారా సేకరించడం లాంటి కృత్యాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా రెస్పాండింగ్ అనేటటువంటి సబ్ డొమైన్లో వస్తాయి. మానవ హక్కుల లెక్చర్ని వినడము, ఏకాగ్రతతో ఆ సమాచారాన్ని సేకరించడము అనేది తొలి దశలో జరిగేటటువంటి పని. అది రిసీవింగ్, గ్రహించడం అనేటువంటి సబ్ డొమైన్ కిందికి వస్తుంది. రెస్పాండింగ్ అనేది ఏంది? ఇక్కడ గ్రహించిన సమాచారాన్ని ఏం చేస్తాడు విద్యార్థి? తన ప్రవర్తనా రూపంలో బహిర్గతపరుస్తాడు. ఇంకా ఎక్కువ ఆసక్తిని దాని మీద కనబరుస్తాడు. ఆసక్తిని కనబరిచి ఏం చేస్తాడు? క్లాస్ రూమ్తో ఇతర మిత్రులతో, ఇతర విద్యార్థులతో దాని మీద చర్చల్లో పాల్గొంటాడు, చర్చిస్తాడు. దాని మీద ఒక ప్రజెంటేషన్ తయారు చేస్తాడు, లేదా ఉపన్యాసాన్ని తయారు చేస్తాడు. దానికి సంబంధించిన మోడల్స్ తయారు చేస్తాడు, లేదా అదనపు సమాచారాన్ని ఇతర సంప్రదింపు గ్రంథాల ద్వారా కావచ్చు, ఇంటర్నెట్ ద్వారా కావచ్చు సేకరిస్తాడు. ఇవన్నీ కూడా రెస్పాండింగ్ అనేటటువంటి రెండవ డొమైన్లోకి మనకి జరుగుతుంది. ఇక తర్వాత మూడవ సబ్ డొమైన్ వాల్యూయింగ్, మూల్య నిర్ధారణ. తాను నేర్చుకున్నటువంటి అంశం యొక్క విలువను గ్రహించడమే మూల్య నిర్ధారణ లేదా వాల్యూయింగ్ అంటాం దీన్ని. దాని యొక్క ప్రాధాన్యతను గుర్తిస్తాడు. దాని యొక్క ప్రాధాన్యతను గ్రహించినటువంటి విద్యార్థి ఏం చేస్తాడు? మానవ హక్కుల యొక్క ప్రాధాన్యతను గ్రహించినటువంటి విద్యార్థి మానవ హక్కులను పాటించడం అనేది తన జీవితంలో ఒక అంతర్భాగంగా చేసుకుంటాడు. ఎక్కడైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు దానికి వ్యతిరేకంగా గొంతెత్తుతాడు. మానవ హక్కుల పోరాటాల్లో పాల్గొంటాడు, ర్యాలీల్లో పాల్గొంటాడు. ఇవన్నీ కూడా వాల్యూయింగ్, విలువ నిర్ధారణ అనేటువంటి సబ్ డొమైన్లో వస్తాయి. మూల్య నిర్ధారణ తర్వాత మాట్లాడాల్సినటువంటి సబ్ డొమైన్ వ్యవస్థీకరణ, ఆర్గనైజేషన్. ఈ దశలో మానవ హక్కులతో సంబంధం ఉన్నటువంటి సంఘాలతో కావచ్చు, సంస్థలతో కావచ్చు, వ్యక్తులతో కావచ్చు, ఆర్గనైజేషన్స్తో కావచ్చు సత్సంబంధాలు కలిగి ఉన్నట్లు వ్యవహరించడం అనేది ఈ దశలో జరుగుతుంది. అంటే విద్యార్థి మానవ హక్కుల ద్వారా ప్రభావితమయ్యాడు కాబట్టి సారూప్య భావజాలం ఉన్నటువంటి సంఘాలతో కావచ్చు, వ్యక్తులతో కావచ్చు కలిసి పనిచేయడం అనేది ఈ దశలో జరుగుతుంది. చివరి డొమైన్ ఏదైతే ఉందో క్యారెక్టరైజింగ్, గుణీకరణ. హైరార్కికర్లో చిట్ట చివరి ఉన్నతమైనటువంటి లక్ష్యం ఇది. ఇక్కడ మానవ హక్కులను తన జీవితంలో అంతర్భాగంగా చేసుకున్నటువంటి వ్యక్తి, మానవ హక్కులను ప్రాధాన్యతను గుర్తించినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక మానవ హక్కుల కార్యకర్తగా, ఒక మానవ హక్కుల నాయకుడిగా ఎదగడం అనేది చిట్ట చివరి దశ. ఇది అఫెక్టివ్ డొమైన్లో ఉన్నటువంటి చివరి దశగా మనం చెప్పొచ్చు. సో ఇది అఫెక్టివ్ డొమైన్కు సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారం.